హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. ఫైనల్గా గేమ్ చేంజర్ మూవీ నుంచి జరగండి జరగండి సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ ఈ సాంగ్ అయితే ముందే లీక్ అయింది. లీక్ అయిన తర్వాత మూవీ టీం వెంటనే రిలీజ్ చేస్తారు అనుకున్నారు, కానీ వెంటనే అయితే రిలీజ్ చేయలేదు. ఏదైనా స్పెషల్ ఒకేషన్లో రిలీజ్ చేస్తారో అనుకున్నారు, హ్యాపీ న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ. అప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. ఫైనల్గా రామ్ చరణ్ బర్త్డేకి అయితే ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఇంకా ఈ సాంగ్ ఎలాగుందంటే పర్లేదు, బానే ఉంది. మరి అంత గొప్పగా ఏమీ లేదు. సాంగ్ లీక్ అవడం వల్ల ఆ మెయిన్ ట్యూన్ అయితే ఏదో ఉందో అది బాగా అలవాటు అయ్యారు జనాలు. దానివల్ల ఈ సాంగ్ ఫస్ట్ టైం చూసినప్పుడు పర్లేదు, సాంగ్ బాగానే ఉందనిపించింది. కానీ ఆ లిరిక్స్ మాత్రం ఏంటండి బాబు, ఆ లిరిక్స్ అలాగున్నాయి. ఇంకా ఆ లిరిక్స్ రాసింది ఎవరబ్బా అనుకున్నాను. చూస్తే అనంత్ శ్రీరామ్ గారు. అతను బాగానే రాస్తారు కదా అనిపి సాంగ్ లో లిరిక్స్ అయితే అంత గొప్పగా అయితే లేవు. జరగండి జరగండి అని మెయిన్ ట్యూన్ తప్ప నాకు అంతగా ఏమీ నచ్చలేదు. అండ్ పాలబుగ్గపై సర్జికల్ స్ట్రైక్ ఇలాంటివి అది అంతగా ఫీల్ అయితే రాలేదు నాకు. మెయిన్లీ డాన్స్ గురించి అయితే మాట్లాడాలి. ఖచ్చితంగా కొరియోగ్రాఫర్ ఇచ్చింది ప్రభుదేవ్ గారు అని. ఆ స్టెప్స్ ఏంటో బాబోయ్, దండం పెట్టేయచ్చు. రామ్ చరణ్ గారు మంచి డాన్సర్, అతనికి అలాంటి స్టెప్లు ఇవ్వడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఖైరా అద్వానీ కూడా మంచి డాన్సరే కదా, అయినా అలాంటి స్టెప్స్ అలాగ ఇచ్చారు. ప్రభుదేవ్ గారు అయితే నాకేం అర్థం కాలేదు. స్టెప్స్ ఇంకొంచెం మాస్ గా ఉంటే బాగుంది అనిపించాయి. ఇంకా ఈ సాంగ్ ని పాడింది దల్లర్ మెహందీ గారు, చునితి చావన్ గారు పాడారు ఈ సాంగ్ ని. వీళ్ళిద్దరు వోకల్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు సాంగ్ వినేటప్పుడు, ఆ మెయిన్ థీమ్ దగ్గర. ఇంకా దల్లర్ మెహందీ గారు అయితే చాలా మంచి సాంగ్స్ పాడారు తెలుగులో కూడా. నెక్స్ట్ కాస్ట్యూమ్స్ భయ్య, రామ్ చరణ్ గారి స్టైల్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ అయితే అదిరిపోయాయి. అండ్ సాంగ్ చాలా వండర్ఫుల్గా ఉండబోతుందని తెలుస్తుంది బిగ్ స్క్రీన్ మీద చూస్తే. ఆ సెట్స్ కానీ చాలామంది 20, 16, 15 crores అయితే చెప్తున్నారు ఈ సాంగ్కి బడ్జెట్. కానీ ఫైనల్గా ఈ సాంగ్కి 16 crores అయినాయి అంట. అలాంటిది ఈ లిరికల్ వీడియో చూస్తే అంత ఎఫర్ట్గా ఏమి అనిపించదు. ఖచ్చితంగా బిగ్ స్క్రీన్లోనే ఫీల్ అవ్వాలి ఈ సాంగ్ని. నాకు ఈ మూవీ మీద అయితే అంతగా ఇంట్రెస్ట్ లేదు, కానీ ఎప్పుడైతే రామ్ చరణ్ గారి స్టైల్ కానీ ఆ కాస్ట్యూమ్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ చూశానో చాలా హైప్ అయితే పెరిగింది. ఖచ్చితంగా మూవీ చాలా బాగుంటుందా అనుకుంటున్నాను అండ్ బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.